అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 42వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి. ధీరజ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అతనికి విక్కీకి మధ్యలో నిల్చొని ఉంది చైత్ర. విక్రమ్ కొట్టిన దెబ్బకి తూలి పడబోయి సరిగ్గా నిలబడింది. ధీరజ్ అత్తయ్య అని చైత్రని ఒడిసి పట్టుకున్నాడు. విక్రమ్ చైత్రని, ధీరజ్ని కోపంగా చూశాడు. చైత్ర, ఏంటిదంతా? నువ్వు కూడా వాణ్ణి ఆపకుండా దివి విషయంలో వాణ్ణి సపోర్ట్ చేస్తున్నావా అని బాధగా అడిగాడు కిట్టు. ఇందులో అత్తయ్య తప్పేం లేదు డాడీ, తప్పు చేసింది నేను అని బాధగా అంటాడు ధీరజ్. తప్పు ఎవరు చేశారో నాకు అనవసరం, కానీ శిక్ష మాత్రం నా కూతురు అనుభవిస్తోంది. అలానే నాకు కూడా శిక్ష వేసిందని అన్నాడు కోపంగా, బాధగా విక్రమ్. చైత్ర బాధగా, ఒకసారి నేను చెప్పేది విను విక్కీ అని అంటుంది. విక్రమ్, వద్దు చైత్ర, నువ్వేం మాట్లాడుకొని కోపంగా అంటాడు. చైత్ర బాధగా విక్రమ్ వైపే చూస్తుంది. ఆ చూపు 20 ఏళ్ల క్రితం అతను కళ్ళల్లో తన పట్ల చూసిన చూపు. అప్పుడే డాక్టర్ రావడం చూసి, డాక్టర్, తనకిప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు విక్రమ్. డాక్టర్ విక్రమ్ని చూసి, తను బానే ఉంది సార్. ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల తనకి పెయిన్స్ వచ్చాయి. ఈ టైంలో తను వీక్గా ఉండడం అంతా మంచిది కాదు. ఇంకో విషయం ఏంటంటే, తన కడుపులో ట్రిప్లెట్స్ ఉన్నారు. తనని గాజు బొమ్మను చూసుకున్నట్లుగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సేపట్లో తను స్పృహలోకి వస్తుంది. మీరు వెళ్ళి తనని చూడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ మాట విని ధీరజ్కి లోపలే సంతోషంగా అనిపిస్తుంది. ట్రిప్లెట్స్ అనగానే అతనిలో ఏదో పులకరింత. అలానే దివి కూడా క్షేమంగా ఉందని సంతోషం. విక్రమ్, థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి చైత్ర ఇంకా ధీరజ్ల వైపు ఒకసారి చూసి ఫాస్ట్గా దివి ఉన్న రూంలోకి వెళ్ళాడు. కిట్టు చైత్ర పక్కన నిలబడి, తప్పు చేయడం మాత్రమే కాదు, తప్పు తప్పుని సమర్థించడం కూడా తప్పే. అలాంటి పని నువ్వు చేస్తావు అని నేనేనాడు అనుకోలేదు అని అంటూ విక్రమ్ వెనకాలే వెళ్తాడు కిట్టు కూడా. ధీరజ్ చైత్ర వైపు చూస్తూ, అత్తయ్య, నా వల్లనే మీరు మాట పడాల్సి వచ్చింది, సారీ అత్తయ్య అని అంటాడు. చైత్ర ధీరజ్ వైపు చూసి చిన్నగా నవ్వి, ముందు పద, వెళ్ళి దివిని చూద్దాం అని అంటుంది. ధీరజ్ హా అని అంటూ ఇద్దరూ దివిని చూడ్డానికి వెళ్తారు. దివి పక్కన నిలబడి తన చేతిని పట్టుకొని ఉంటాడు విక్రమ్. అప్పుడే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది దివి. పక్కనే ఉన్న విక్రమ్ని చూసి తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. విక్రమ్ ఆ కన్నీటిని తుడుస్తూ, ఏడవకమ్మా, నేను నీ పక్కనే ఉన్నాను కదా అని బాధగా అంటాడు విక్రమ్. సారీ విక్కీ అని మెల్లిగా అంటుంది దివి. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? నువ్వేం తప్పు చెయ్యలేదు కదా. తప్పు చేసిన వాళ్ళే నా పక్కన హాయిగా ఉన్నారు. నువ్వెందుకురా తప్పు చేసిన దానిలాగా సారీ చెప్పడం అని అంటూ కోపంగా చైత్ర ధీరజ్లను చూస్తూ అంటాడు. దివి అప్పుడు ఎదురుగా ఉన్న ధీరజ్ని చూస్తుంది. తనకి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. ధీరజ్ దివికి ఇంకోవైపు వచ్చి నిలబడి తన చెయ్యి పట్టుకుంటాడు. విక్రమ్ కోపంగా ధీరజ్ వైపు చూస్తూ, ఇప్పటి వరకు నువ్వు చేసింది సరిపోలేదా? ఇంకా నా కూతుర్ని ఏం చెయ్యాలని అనుకుంటున్నావని కోపంగా అంటాడు విక్రమ్. దివికి అప్పుడు అర్థమవుతుంది విక్రమ్ వాళ్ళకి నిజం తెలిసిపోయింది అని. దివి ఏదైతే తెలియకూడదని అనుకుని అందరికీ దూరం అయిపోయిందో, ఇప్పుడు అదే తెలిసిపోయిందని తనకి బాధగా ఉంది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ధీరజ్ చిన్నగా నవ్వి, మీరు నన్ను ఏమీ అనలేరు మావయ్య. తను మీ కూతురు కాదనను, కానీ నా భార్య అయినప్పుడు మీకు కూతురుగా ఉండలేదు. నా భార్య పట్ల నేను ఎలా ఉన్నాను అనేది మీకు అనవసరమని అంటాడు ధీరజ్. విక్రమ్కి ఆ మాట కోపం వచ్చి ధీరజ్ మీదకి వెళ్తూ ఉండగా, విక్కీ అని అంటూ దివి విక్రమ్ చేయి పట్టుకుంటుంది. దివి ఆపడంతో దివి వైపు చూస్తాడు చైత్ర. ధీరజ్ ప్లీజ్ ఆపు అని అంటుంది. ఇప్పుడు ఆపమని అనడం కాదు, నీకు తెలిసినప్పుడే నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు చైత్ర. అప్పుడే నాకు చెప్పి ఉంటే నా కూతురు నాతో ఉండి సంతోషంగా ఉండేదని కోపంగా చైత్ర వైపు చూస్తూ అంటాడు విక్రమ్. దివికి చైత్రకి ఈ విషయం ముందే తెలుసు అని అర్థమయ్యి షాకింగ్గా చైత్రని చూస్తుంది. చైత్ర విక్రమ్ ఏం చెప్పినా వినడని అర్థమై మౌనంగా ఉంటుంది. నీకు ఈ విషయం తెలుసా మమ్మీ అని బాధగా అడుగుతుంది దివి. ఆ అని బాధగా తలూపుతుంది చైత్ర. దివికి అయితే షాకింగ్గా ఉంది. తన తల్లికి ఈ విషయం తెలుసా? మరి ఎందుకు వాళ్ళ అమ్మ తన పెళ్లి ఆపలేదు అని బాధగా అనుకుంటూ ఉంది. విక్రమ్ దివి బాధపడడం చూసి, నువ్వు బాధపడకు దివి అన్నట్టు తన చెయ్యి అతని చేతిలోకి తీసుకుంటాడు. చైత్రకి తన కూతురు చూపు చూసేసరికి బాధగా అనిపించింది. డాక్టర్ వచ్చి దివ్యాంశ ఎలా ఉంది అని అడుగుతారు. దివి ఓకే అన్నట్టుగా తలూపుతుంది.
డాక్టర్ ధీరజ్ వైపు చూసి, మిస్టర్ ధీరజ్, మీరు ఇంకా మీ వైఫ్ని తీసుకుని వెళ్ళొచ్చని అంటారు. ధీరజ్ థ్యాంక్స్ డాక్టర్ అని అంటాడు. డాక్టర్ రెగ్యులర్ చెకప్ని మర్చిపోకండని అడ్వైస్ చేస్తారు. ధీరజ్ తప్పకుండా డాక్టర్ అని తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. డాక్టర్ హా అని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ధీరజ్ వైపు చూస్తారు అందరూ. ధీరజ్ అందరి వైపు చూసి ఒకసారిగా దివిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతను అలా చేసేసరికి అందరూ క్షణం పాటు షాక్ అవుతారు. విక్రమ్ తేరుకొని, ధీరజ్, ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడుగుతాడు. మావయ్య, దివి నా భార్య, తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని గట్టిగా అనేసి దివిని అతని భుజం మీద వేసుకుంటాడు ధీరజ్. మధు లోపలికి వెళ్ళి చూసేసరికి మను బట్టలు ప్యాక్ చేస్తూ ఉంటుంది. మధు ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడి, ఏంటిది, ఎందుకు ఇప్పుడు ఈ బట్టల్ని ప్యాక్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి మను మనశ్శాంతి లేకుండా పోయింది కదా, ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ప్యాక్ చేసుకుంటున్నానని అంటూ తన బట్టల్ని పెడుతూ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటో నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తాను అని అంటాడు మధు. ఎందుకు అక్కడికి వచ్చి నా ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తున్నావా అని చిరాగ్గా అంటుంది మను. మధు, అలా నేనెందుకు అనుకుంటాను మను అని ఆమెని అతని వైపుకి తిప్పుకుంటాడు. మను విసురుగా అతని చేతుల్ని తీసేసి, దగ్గరికి రావద్దు అని చెప్పాను కదా అని కోపంగా అంటుంది మను. మధు ఆమెను ఒకసారి చూసి నడుము చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కుంటాడు. మను అతని చెస్ట్ మీద చెయ్యి వేసి దగ్గరగా అతుక్కుపోయింది. నువ్వు ఎప్పుడు దగ్గరికి వచ్చినా నేను కూడా దూరంగా ఉండు అని అంటాను కానీ ఏనాడైనా నా మాట విన్నావా నువ్వు? మాట వినకుండా ఇంకా ఇంకా దగ్గరికి వస్తావు కదా అని ఆమె కళ్ళల్లోకే చూస్తూ అంటాడు మధు. అప్పుడు మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు అనే భ్రమలో ఉన్నాను కాబట్టి అందుకే మీకు దగ్గరగా ఉండేదాన్ని. కానీ నాకు కొన్ని రోజుల క్రితమే అంతా క్లియర్ అయ్యింది. మీ మనసులో నా స్థానం ఏంటో అని కోపంగా మను అంటుంది. నువ్వప్పుడు నమ్మిందే నిజమని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అలాగే అంటాడు మధు. మను తన మొహాన్ని తిప్పేసుకొని, ఒకప్పుడు మీ ప్రేమ కోసం ఏం చేయడానికైనా వెనకాడకుండా ఉండాలని అనుకున్నాను. కానీ అలా అనుకోవడమే నేను నా జీవితంలో చేసిన సరిదిద్దుకోలేని తప్పు అని నాకు అర్థమయ్యింది. మీరొక బండరాయి. మీకు ఒకరి మనసు, ఒకరి ఫీలింగ్స్‌తో సంబంధం లేదు కదా! ఇంకా అప్పుడు, ఇప్పుడు నేనేం నమ్మితే ఏంటి అని అంటుంది మను. మను, నువ్వు కోపంతో సరిగ్గా ఆలోచించలేకపోతున్నావని అంటూ ఆమె చెంప మీద చెయ్యి వేస్తాడు మధు. చెప్పాను కదా, ఆలోచించాల్సిన కర్మ నాకు లేదు అని. మీకు నచ్చినట్టుగా మీరుండండి. అది నాకు అనవసరం అని అంటుంది మను. ఇప్పుడు నా లైఫ్‌లో నీకు కూడా స్థానం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు అని మధు అంటాడు. ఓహో! అయితే ఒక సంతకం ఇక్క 3 ముడులతో నా మనసు మార్చేయాలని అనుకుంటున్నారా మీరు అని కోపంగా చూస్తూ అంటుంది మను. నీకు నా మీద ఉన్న కోపం ఇప్పట్లో తగ్గదు అని నాకు తెలుసు మను. కానీ నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి కదా! మన మధ్య ఏర్పడిన ఈ దూరం ఈ పెళ్లి దగ్గర చేస్తుంది అని అనుకుంటున్నానని అంటాడు మధు. దానికి మను, ఇది పెళ్లి అని మీరనుకుంటే సరిపోదు. నేను కూడా అనుకోవాలి కదా అని అంటుంది. అంటే నేను నీ భర్తను కాదు అని అంటావా అని అడుగుతాడు మధు. మీరు నా భర్తనే, ఆ విషయం నేను కాదన్న నిజం కాకుండా పోదు కదా! కానీ నేను మాత్రం ఈ బంధానికి కట్టుబడి ఉండను అని అంటుంది మను. మధు అంటే అని అర్థం కాక అడుగుతాడు. నేను డివోర్స్‌కి అప్లై చేస్తానని కోపంగా అంటుంది మను. ఆ మాటకి మధు మైండ్ బ్లాక్ అయిపోయింది. ధీరజ్ సడన్‌గా భుజం మీద వేసుకునేసరికి ఆ అని అంటూ దివి ధీరజ్‌ని గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ తనని ఇంకెంత బాధ పెట్టాలని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నావని కోపంగా అంటాడు ధీరజ్. తనని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు మావయ్య. మీరేమీ నాకు బోధన చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు దివి. ఏదో అనేలోపే ఏయ్, నువ్వు సైలెంట్‌గా ఉండు అని అంటాడు ధీరజ్. విక్రమ్ కోపంగా అతని మీదకి వెళ్తూ ఉంటే చైత్ర అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, నువ్వు వెళ్ళు దివి, జాగ్రత్త ధీరజ్ అని అంటుంది. విక్రమ్, కిట్టు ఒకేసారి చైత్ర అని కోపంగా అంటుంటే వాళ్ళ కోపం తెలిసి అర్థమైనా వాళ్ళ వైపు చూడకుండా నువ్వు వెళ్ళురా అని అంటుంది చైత్ర. ధీరజ్, నా పర్మిషన్ లేకుండా మీరు నా భార్యని తీసుకువెళ్ళాలని అనుకోకండి అని చెప్పి దివితో సహా బయటికి నడుస్తాడు ధీరజ్. హర్ష, వదిన మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చైత్రని అడుగుతుంటే తెలుసు హర్ష అని చెప్పి విక్రమ్ వైపు చూసి బయటికి వెళ్తుంది చైత్ర. విక్రమ్ కోపంగా చైత్ర వెనకే వెళ్తాడు. మధు తేరుకొని,
ఏంటి అని షాకింగ్గా చూస్తూ అంటాడు. అవును, నాకు మీతో లైఫ్ ఇష్టం లేదు, అందుకే ఈ డెసిషన్ని తీసుకున్నానని అంటుంది మను. మను, సిల్లీగా మాట్లాడకు, మనకి పెళ్ళై కనీసం ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే డివోర్స్ గురించి మాట్లాడుతున్నావేంటి అని కొంచెం సీరియస్గానే అడుగుతాడు మధు. ఒకరోజు కాలేదైతే ఏంటి? నాకు మీరే పెళ్ళికొడుకు అని తెలియదు కదా! అందుకే నేను సైన్ చేశాను. అక్కడ మాట్లాడితే విక్కీ పరువు పోతుంది అని ఆలోచించాను. అందుకే సైలెంట్‌గా మీ చేత తాళి కట్టించుకున్నాను కానీ, మిమ్మల్ని మనస్ఫూర్తిగా భర్త అని నేనెప్పుడూ అనుకోను అని గట్టిగా అంటూ దూరం తోసేస్తుంది. అంటే నేను నీ మనసులో లేనా అని అడుగుతాడు మధు. ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఎవరినీ ఇష్టపడలేదు కానీ, మీరు నా మనసుని ముక్కలు చేశారు. ఆ ముక్కలు అతికించడం మీ తరం కాదని సీరియస్‌గా చూస్తూ అంటుంది. మధు నో, నేను ఒప్పుకోనని గట్టిగా అంటాడు. మను అతన్ని అంతే కోపంగా చూస్తూ, ఒకప్పుడు మీరు నా మీద ప్రేమని ఒప్పుకోలేదు కానీ, ఇప్పుడు అదే ప్రేమ ఉందని అంటున్నారు. అలానే ఇప్పుడు మన డివోర్స్‌కి ఒప్పుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ఒప్పుకుంటారులెండి. మీకు ఒక్కోసారి ఒక్కో మాట అనడం అలవాటే కదా అని మను అంటుంది. మధు, మను ఇట్స్ నాట్ ఫెయిర్ అని అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ మిస్టర్ మధు. మన మధ్య ఇప్పుడే ఈ వార్ స్టార్ట్ అయింది. ఈ వార్‌లో మనం ఇద్దరం విడిపోవడమే ఫైనల్ కంక్లూజన్ అని అంటుంది. మధు ఆమె మాటలకు ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. మను, నువ్వు చాలా వైల్డ్ డెసిషన్ తీసుకుంటున్నావు అని అంటాడు మధు. లైఫ్‌లో కొన్నిసార్లు వైల్డ్ డెసిషన్ తీసుకోక తప్పదు మధు గారు అని చెప్పి లగేజ్ జిప్ పెట్టి లగేజ్ చేతిలోకి తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే కోపంగా లోపలికొస్తారు విక్రమ్ వాళ్ళు. చైత్ర సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోతుంటే విక్రమ్ చైత్ర అని గట్టిగా అరుస్తాడు. చైత్ర విక్రమ్ వైపే చూస్తుంది. విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి అసలేంటిదంతా? నా కూతుర్ని ఏం చెయ్యాలని ఇలా చేస్తున్నావని అడుగుతాడు విక్రమ్. విక్కీ, దివి పుట్టాక నీ కూతురయింది కానీ, నాకు నా కడుపులో ఉన్నప్పటి నుంచే తను బిడ్డ అయింది. 9 నెలలు కడుపులో కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ జీవితం నాశనం అవ్వాలి అని ఏ తల్లి కోరుకోదు అని అంటుంది. విక్రమ్, కానీ నువ్వు చేస్తున్నావు కదా అని కోపంగా అంటాడు. నేను దివికి చెడు జరగాలని ఎప్పుడూ అనుకోను అని అంటుంది చైత్ర. వీళ్ళ గొడవ విని అద్విక్ ఇంకా అద్దు వాళ్ళు కూడా బయటికొస్తారు. ధీరజ్ వల్లనే దివి బాధపడుతుందని తెలిసే నాకు చెప్పలేదు. అతని వల్లనే నాకు నా బంగారు తల్లి దూరం అయ్యింది. ఇప్పుడు ప్రాణాలతో కూడా లేకుండా చెయ్యాలని అనుకుంటున్నావా అని కోపంగా, బాధగా అంటారు. అతని మాటలకు మను ఇంకా అద్విక్ వాళ్ళు షాక్ అవుతారు. చైత్ర విక్కీ అని కోపంగా అంటుంది. నాతో కోపంగా మాట్లాడడం కాదు, నువ్వు చేసే పనులు అలానే ఉన్నాయి. తెలిసి కూడా ఇప్పుడు దివిని అతని వెంట పంపించావని కోపంగా అంటాడు. దివి క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు తను ధీరజ్‌తోనే ఉండాలని చెప్పి అక్కడి నుంచి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది చైత్ర. బెడ్ మీద కూర్చొని ఎలా అనుకుంటున్నావు విక్కీ? నా కూతురి జీవితం నేనే పాడు చేస్తాను అని ఎలా అనుకుంటున్నావు? ఇది నీ నుండి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని బాధగా అనుకుంటుంది చైత్ర. దివిని కారులో కూర్చోబెట్టి రయ్యిన ముందుకు వెళ్తాడు ధీరజ్. దివి ఆలోచనలు ఒక దగ్గర ఆగడం లేదు. ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ రాగానే కార్ ఆపి దివిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు ధీరజ్. తనని బెడ్ మీద దింపి నీకేమైనా కావాలి అంటే నాకు చెప్పని అంటాడు ధీరజ్. దివి ధీరజ్ వైపే చూస్తూ నాకు కావాల్సింది ఎలాగైనా దొరకదు, నీకు కావాల్సిందైనా తీసుకో బావా అని లేచి నిలబడి తన పైటని తీసేస్తుంది. ధీరజ్ చిన్నగా నవ్వి నాకు కావాల్సింది ఎలా తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని ఆమె తీసేసిన పైట భుజం మీద వేస్తూ అంటాడు. మమ్మీకి నువ్వు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఎప్పుడు తెలుసు అని అడుగుతుంది దివి. ధీరజ్ అవన్నీ నీకెందుకు అని అంటాడు. తెలిసి కూడా నీతో పెళ్లి జరిగేలా చేసింది అంటే నువ్వు నాది తప్పని చిత్రీకరించావా? లేదా ఇంకేదైనా ఉందా అని అడుగుతుంది. ధీరజ్ నవ్వుతూ ఆమెను బెడ్ మీద కూర్చోపెట్టి తన కడుపు మీద చెయ్యి వేసి హలో మై బేబీస్, నేను మీ డాడీని మాట్లాడుతున్నాను. మీతో 2 నెలల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మమ్మీని బాగా ఇబ్బంది పెట్టారా? డాడీ మాటల్ని మిస్ అయ్యారా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్. దివి అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ అంటే నీకు నేను కన్సీవ్ అయ్యాను అని తెలుసా అని అడుగుతుంది దివి. ధీరజ్ మన ఎంగేజ్మెంట్ రోజే నాకు తెలుసు. నీకు విష్ చేసిన నా ఫ్రెండ్ నీ పల్స్ బట్టి నాకు చెప్పింది. నాకు కూడా నీకు పీరియడ్స్ రాకపోవడం వల్ల క్లియర్ అయ్యిందని దివి వైపు చూస్తూ అంటాడు. దివి ధీరజ్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లతో మరి అప్పుడు నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని అడుగుతుంది. నీకెందుకు చెప్పాలే, వాళ్ళు నా బేబీస్ అని నవ్వుతూ అంటాడు ధీరజ్. దివి ధీరజ్ కాలర్ పట్టుకొని నీకు మాత్రమే బేబీస్ కాదు, నాకు కూడా పిల్లలే. నీకు నేను నెల తప్పానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎంత భయపడ్డానో తెలుసా?
నువ్వు ఎక్కడ ఈ బిడ్డ నీకు పుట్టిన వాళ్ళు కాదంటావో ఏమోనని ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా అని కళ్ళల్లో నీళ్లతో అంటుంది దివి. ఏయ్, వాళ్ళు నా పిల్లలు కాకపోవడం ఏంటి అని ఆమె అన్న మాటలకి తననే కోపంగా చూస్తూ అంటాడు ధీరజ్. నువ్వే నాతో అంటావు కదా, నేనెవరితో తిరిగినా ఎలా ఉన్నా నీకేం కావాలో అది వచ్చింది అని. అలానే నేనెవరితోనో తిరగడం వల్లనే నేను కన్సీవ్ అయ్యాను అంటే నేను భరించగలనా అని అంటుంది ఏడుస్తూ దివి. అతని గుండెల మీద తల పెడుతుంది. ధీరజ్ ఆమె తల నిమురుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నీ కడుపులో ఉన్న పిల్లలకి కారణం నేను, అది ఎవ్వరూ మార్చలేరని అంటాడు. దివి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే, చాలే ఇంకా ఏడవకు, రెస్ట్ తీసుకో అని కళ్ళు తుడుస్తూ అంటాడు ధీరజ్. దివి అతని వైపే చూస్తూ ఉంటే ధీరజ్ ఆమె మనసులో రన్ అవుతున్న ఫీలింగ్స్ ని అర్థమయ్యి, ఇంకా పడుకోవే అని గట్టిగా అంటాడు. బావా అని వెళ్తున్న దివి ధీరజ్ చేయి పట్టుకుంది. ధీరజ్ ఆమె వైపు చూసి ఏంటని అడుగుతాడు. మమ్మీకి చెప్పి కూడా నాతో అలా ఎలా బిహేవ్ చేశావు? విక్కీకి తెలిస్తే ఏదైనా చేస్తాడని ఎందుకు భయం కలగలేదా నీకు అని అడుగుతుంది దివి. ధీరజ్ ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దివి వెళ్తున్న ధీరజ్ వైపే చూస్తూ, నా మైండ్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి, వాటికి సమాధానం ఎవరు చెప్తారు అని అనుకుంటూ వెనక్కి వాలిన దివి తన నిద్రలోకి జారుకుంటుంది. దివి పడుకుందా లేదా అని చూడ్డానికి వచ్చిన ధీరజ్ తను పడుకుని ఉండడం చూసి ఆమె పక్కన వెళ్ళి కూర్చుంటాడు. ధీరజ్ కలతలో ఉన్న ఆమె మొహం చూసి ఒక చేత్తో తన తల నిమురుతూ ఇంకో చేత్తో ఆమె కడుపు మీద తడుముతూ, చూసారా బేబీస్, మీ మమ్మీ అసలు నా మీద కోపంగా ఉండాలి, అలాంటిది కోపం చూపించకుండా ఏడుస్తూ మాట్లాడింది. నా మీద కోపం ఎప్పుడు చూపిస్తుందో ఈ పిచ్చిది అని అనుకుంటాడు ధీరజ్. పిచ్చిదాన్ని కాబట్టే నీ మీద కోపం చూపించలేకపోతున్నానని లేస్తూ అంటుంది దివి. ధీరజ్ ఏయ్ మెల్లిగా అని అంటూ ఆమె చేయి పట్టుకుని లేపుతాడు. దివి నాకు దూరంగా ఉండు బావా అని తనని పట్టుకున్న ధీరజ్ని కసురుతుంది. ధీరజ్ ఆమె వైపే చూస్తాడు. దివి సీరియస్గా చూస్తూ నాకు దూరంగా ఉండు అని అప్పుడు చెప్పకుండా తప్పు చేశాను, నువ్వు నన్ను ముట్టుకుంటే కరిగిపోయి తప్పు చేశాను, ఇప్పుడు మళ్ళీ ఆ తప్పుని చెయ్యను అని అంటుంది. ధీరజ్ అంటే అని అయోమయంగా చూస్తూ అడుగుతాడు. నీకు నాలా సుఖాన్ని ఇవ్వడానికి చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, కానీ మా డాడీకి నేను కాకుండా ఎవరు కూతుర్లా ఉండలేరు, అందుకే నన్ను వదిలే బావా ప్లీజ్ అని అంటుంది దివి. ధీరజ్కి ఆ మాట కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ నిన్ను మామయ్య దగ్గరికి పంపించేయాలా అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు. దివి అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ధీరజ్ అది ఎప్పటికీ జరగని పని అని గట్టిగా అంటాడు. దివి లేచి దండం పెడుతూ నీకు దండం పెడతాను బావా, నన్ను నా కడుపులో ఉన్న పిల్లల్ని ఇలా వదిలే, నాకు నిన్ను భరించే శక్తి లేదు అని అంటుంది. దివి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నావు, ఇంకోసారి నాకు దూరంగా ఉంటాను అనే మాట నీ నోటి నుండి వస్తే ఊరుకునేది లేదు అని గట్టిగా సీరియస్గా ఆమెనే చూస్తూ అంటాడు ధీరజ్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.